హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 300 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 100 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలు, మరో 100 హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఇవన్నీ కూడా నిర్దిష్ట కాల పరిమితికి భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చెప్తాను. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 100, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 100, హెల్పర్ పోస్టులు 100 అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. అయితే అర్హులైన అభ్యర్థులు లేకపోతే వేరే జిల్లా అభ్యర్థులను కూడా తీసుకుంటామని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇతర జిల్లాల వారు ఎవరైనా ఈ పోస్టులకి అర్హత, ఆసక్తి ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ను పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023-24 సీజన్కి సంబంధించి వీళ్ళు ఈ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కేవలం 2 నెలల కాల పరిమితికి ఈ పోస్టులు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వయస్సు అనేది గరిష్టంగా 40 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి కూడా వయస్సు 40 సంవత్సరాలు ఇచ్చారు. హెల్పర్ ఉద్యోగాలకి కూడా 40 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది అగ్రికల్చర్లో లేదా మైక్రోబయాలజీలో లేదా బయోకెమిస్ట్రీలో లేదా బయోటెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలి. లేదా బీజెడ్సీ, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులకు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లైఫ్ సైన్సెస్లో పూర్తి చేసిన వాళ్ళు లేదా అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు అర్హులవుతారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క కోర్సు పూర్తి చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. హెల్పర్ పోస్టులకు 8 నుంచి 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు డైరెక్ట్గా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ని అందజేయచ్చు. అప్లికేషన్ పంపించవలసిన లేదా అందజేయాల్సిన చిరునామా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జర్నలిస్ట్ కాలనీ నియర్ నిప్పో, వేదాయపాలెం, నెల్లూరు 524003 అనే అడ్రస్లో అప్లికేషన్ అందజేయచ్చు. మీకు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. వాళ్ళకి ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కొన్ని మార్కులు కేటాయింపు, అదనపు అర్హతలు ఉంటే వాటికి కూడా మార్కులు కేటాయింపు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఫిబ్రవరి 24వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే 9664163113 అనే నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఏ పర్సన్ బిలాంగింగ్ టు హెయిలింగ్ ఫ్రమ్ ఆర్ నేటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ షల్ ఓన్లీ బీ ఎలిజిబుల్ అని చెప్పారు. టు బీ సెలెక్టెడ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అండ్ మ్యాన్ పవర్ షల్ నాట్ బీ అలొకేటెడ్ టు ది నేటివ్ మండల్ అని చెప్పడం అయితే జరిగింది. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ షార్టేజ్ ఇన్ గెటింగ్ ఎలిజిబుల్ మ్యాన్ పవర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ద రిసోర్సెస్ క్యాన్ బి మొబిలైజ్డ్ ఫ్రమ్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు. అంటే అదర్ డిస్ట్రిక్ట్స్ వారిని కూడా లోకల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు లేకపోయినా అప్లై చేసుకోకపోయినా తీసుకుంటామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 2 మంత్స్ వర్క్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.